హమ్మయ్యా వెళ్ళిపోయాం. మనం ప్లే ఆఫ్స్ వెళ్ళిపోయాం. రాజస్థాన్ మీద గెలిచిన ఆనందంలో నీకు బ్రెయిన్ పని చేస్తలేదనుకుంటా అన్నా. మనకున్నది 12 పాయింట్సే. ఒరే నితీషు, నేను వరల్డ్ కప్లు గెలిచిన కెప్టెన్ రా. నాకు తెలియవా ఇవన్నీ? తెలిస్తే మరి 12 పాయింట్స్కే ప్లే ఆఫ్స్ వెళ్ళినామని ఎలా అంటున్నావు? ఎలా అంటే మనకింకా 4 మ్యాచ్లు ఉన్నాయి. అందులో 2 గెలిస్తే చాలు 16 పాయింట్లు వచ్చేస్తాయి. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. నువ్వు కౌంట్ మాత్రమే చెప్తున్నావు తప్ప మనకు ఆ 2 గెలవడం ఎంత కష్టమో ఆలోచించడం లేదన్నా. ఇందులో కష్టమేముందిరా నితీష్? బ్యాటింగ్ లో మీరు 200 నుంచి 250 కొట్టేయండి. ఆ తర్వాత బౌలింగ్ నేను చూసుకుంటా. ఏంటి భూవి, ఒక్క మ్యాచ్ గెలిపించగానే ఈ సీజన్ మొత్తం నీ పేరు చెప్పుకుని బతికినంత బిల్డప్ ఇస్తున్నావు? గెలిపించింది ఒక్క మ్యాచా 2 మ్యాచ్లు అనేది కాదు పాయింట్. టాప్ టీంను ఒక్క రన్తో ఓడించా. ఇలాగే మిగిలిన 4 మ్యాచ్లు ఎస్ఆర్సీని గెలిపిస్తా. సరే భువి, అలాగే గెలిపిద్దులే గాని వెళ్ళి నిన్న రామన్ పవెల్ని ఎల్బిడబ్ల్యూ చేసావే, ఆ లాస్ట్ బాల్ అది బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే బాయ్. కమిన్స్ అన్న, ప్లే ఆఫ్స్ మీద నా డౌట్స్ అలాగే ఉండిపోయాయి. అబ్బా, చెప్పే ఓపికలేగా భువిని పంపించేశా. నువ్వేంట్రా చెప్పేదాకా వదిలేలేవు? చాలా రోజులకు హైదరాబాద్ ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. ఒక తెలుగోడిగా కప్పు కొట్టాలన్న కసి ఉత్సాహంతో అడుగుతున్నా. సరే చెప్తా వినుకో. మనకు నెక్స్ట్ మ్యాచ్ ముంబైతో ఉంది. సీజన్ ప్రారంభంలోనే ముంబైని ఉతికి పడేశాం. ఇప్పుడు రెండోసారి కూడా అదే లెవెల్లో ఉతికేద్దాం. అన్నా, ఈసారి మ్యాచ్ వాంకెడలో కదా, ఉతకడం మన వల్ల అవుతుందా? నాకే డౌట్ ఉన్న విషయాలు నన్ను అడిగి కన్ఫ్యూజ్ చేయొద్దు. ఉతుకుతామంటే ఉతుకుతాం అంతే. అంటే ఈ మ్యాచ్ మనం గెలవడం డౌటే అన్నమాట. ముంబై రివెంజ్ తీర్చుకుంటుందా మన మీద? నా కెప్టెన్సీ మీద కన్నా నాకు హార్దిక్ కెప్టెన్సీ మీద నమ్మకం ఎక్కువ. మనల్ని గెలిపించడానికి ఏదో ఒక తప్పు ఖచ్చితంగా చేస్తాడు. మనకు 2 పాయింట్స్ ఇస్తాడు. సరే చూద్దాం. నాకైతే 50-50 అనిపిస్తోంది. కాబట్టి 12 పాయింట్స్తోనే ముందుకెళ్దాం. సరే, ఈ మ్యాచ్ పోయినా పర్లేదు. ఎందుకంటే మనకు నెక్స్ట్ 3 మ్యాచ్లు ఇక హైదరాబాద్లో జరుగుతాయి. అవునా? అయితే మన ఫ్యాన్స్ సపోర్ట్తో రెచ్చిపోయి ఆడి గెలవచ్చు. ఇంతకీ ఆ నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో అన్నా? నెక్స్ట్ మ్యాచ్ ఆ లక్నోతో ఉంది. అంత నీరసంగా చెప్తావేంటన్నా? మన హైదరాబాద్లో మనల్ని ఓడించే దమ్ముందా లక్నోకి? లక్నో అంటే కొంచెం భయపడాలరా బాబు. సిఎస్కే లాంటి టీంనే బ్యాక్ టు బ్యాక్ 2 టైమ్స్ ఓడించేశారు. అంటే ఈ 2 పాయింట్లు కూడా డౌటేనా? డౌట్ అంటే డౌట్ కాదు, అలాగని కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ కాదు. గాడిది గుడ్డే కానీ గాడిది పెట్టలేదు అన్నట్టుంది నీ వాలకం. అంటే ప్రతిసారి ఆ రాజస్థాన్ మీద జరిగినట్టు మ్యాజిక్లు జరగవు కదా. పైగా పెద్దలు కీడించి మేలించాలి అని చెప్పారు. ఏడ్చినట్టే ఉంది. సీజన్ స్టార్టింగ్ లో ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననంటివి కదన్నా. అదంతా మనోళ్ళు పిచ్చకొట్టుడు కొట్టినప్పుడు. ఇప్పుడు ఆ గోల్డెన్ డేస్ ఎందుకు గుర్తు చేస్తావులే. ఇప్పుడు లక్నో మ్యాచ్ కూడా 50-50 అంటే 12 పాయింట్స్తోనే నెక్స్ట్ మ్యాచ్కి వెళ్ళిపోవడమేనా? అంతేగా. వీటికేం తక్కువ లేదు. ముందు ఆ తర్వాత జరిగే మ్యాచ్ ఎవరో చెప్పు. ఇక నెక్స్ట్ మ్యాచ్లో మనకు 2 పాయింట్స్ రాకుండా ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే మనం ఆడబోయేది గుజరాత్తో. గుజరాత్ మంచి టీమే కదన్నా. అదంతా గతంరా బాబు. ఇప్పుడు వాళ్ళకంత సీన్ లేదు. పైగా వాళ్ళకు చేజింగ్లో తోపులు అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఆ ఫీలింగ్తో చేజింగ్ తీసుకుంటారు. అప్పుడు మేమంతా ఫస్ట్ బ్యాటింగ్కి వెళ్ళి బాల్ను ఉతికి పడేస్తాము. మేము సెంచరీలు చేసుకుంటాము. అలాగే దగ్గరుండి మోహిత్ శర్మతో సెంచరీ చేయిస్తాము. అది లెక్క. గట్టిగా 280 టార్గెట్ పెట్టేస్తే గుజరాత్ వాళ్ళు కింద మీద పడ్డా 220 నుంచి 230 కొట్టి అలసిపోతారు. మనం గెలిచిపోతాం. మనకు 2 పాయింట్స్ వస్తాయి. టోటల్ 14 పాయింట్స్ అవుతాయి. ఎస్. ఇక లాస్ట్ మ్యాచ్ ఆ పంజాబ్తో ఉంది. పంజాబ్తోనా? ఈ మధ్య వాళ్ళు కూడా పిచ్చ కొట్టుడు కొడుతున్నారు కదన్నా. చేజింగ్ లో కూడా తగ్గడం లేదు. అదంతా వేరే టీములతో. మన మీద అంత సీన్ ఉండదు. అంటే మన బౌలర్ల మీద అంత నమ్మకం ఉందా? నమ్మకమా గాడిది గుడ్డ? పంజాబ్ లో 4 వికెట్స్ పడ్డాకే అసలు సీజన్ బ్యాటర్స్ వస్తారు. మన బౌలర్లు ఆ 4 వికెట్లు ఎలాగో పడగొట్టరు. ఈలోగా మనం మ్యాచ్ గెలిచేస్తాం. వావ్, వాట్ ఏ ప్లాన్. 2 పాయింట్స్ మనకు పక్కా అనమాట. ఇది అసలు లెక్క. ఈ 2 పాయింట్స్తో మనకు 16 పాయింట్స్ వస్తాయి. ఒకవేళ ముంబై లక్నోల మీద ఏదో ఒకటి గెలిస్తే 18 పాయింట్స్తో కింగ్స్ లాగా ప్లే ఆఫ్స్కి వెళ్తాము. హమ్మయ్యా, ఎలా వెళ్తే ఏంటి? ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. అది చాలు నాకు. ప్లే ఆఫ్సే కాదు, కప్పు కూడా మనదే. నా ట్రాక్ రికార్డ్ తెలుసు కదా. నా కోచ్ స్టేజ్లో అడుగు పెట్టాము అంటే కప్పు కొట్టి చూపిస్తా. నాకు కావాల్సింది కూడా అదే అన్న. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అందరూ ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుందని కామెంట్ చేయండి.